సో షీ కెన్ అండర్స్టాండ్ ది పెయిన్ ఆఫ్ ఎ లేడీ. సో మనకి కొంచెం సో ఓకే ఓకే ఇలా అంది కదా అని చెప్పి మనం నిజం అనుకున్నాం చాలా తప్పు. ఈ ఫోన్ పెట్టంగానే దాని బ్రెయిన్లో ఏం చేస్తా అన్నాడు, చేస్తాడో లేదో, వాళ్ళ మరదలు వచ్చింది కబుర్లు ఎప్పుడు తిరుగుతాడేమో, మన పని నెగ్లెక్ట్ అయిపోతుందేమో, ఈ లోపు ఇంకేదైనా అయిపోతుందేమో, మనకు వాడెవడో ఒకడు రెడ్డి పిల్లలకి ఎవడో ముద్దుగాడు కూడా ఎవడో తెలుసు అంటున్నాడు, వాడికి తెలుసు కాబట్టి వాడి ద్వారా మనం ట్రై చేద్దాం అని చెప్పి గెలుపుతుంది రూట్లన్నీ. తక్కువ అంచనా అయిపోవడం అసలు డబ్బులు వాడు ఇప్పటికీ ఏడుస్తున్నాడు, ఇప్పటికీ ఏడుస్తున్నాడు. అంటే వాడిని తీసుకోకుండా లేడులే, వాడు కొట్టాడు. ఊరు కూర్చుని ఏమీ లేదు, జస్ట్ ఇన్ఫ్లుయెన్స్. వాళ్ళు ఇంకా నా ఇంట కొడుతున్నారు సార్. ఒక్కటిసారి మీరు ఒకటి గుర్తించండి, నేను కానీ మీరు కానీ ₹1 తీసుకోలేదు అన్నది వాడికి తెలుసా సార్ అన్న. తెలుసు సార్, వాడికి తెలుసు సార్, మీ గురించి తెలుసు, మీరు నేను డబ్బులు తీసుకోలేదు వాడికి తెలుసు సార్. చాలు సార్, మనం మీతో ఎందుకు, మనం తీసుకుని వాళ్ళకి ఇవ్వకపోతే బాధపడాలి, కానీ మనమే తీసుకోకపోతే ఇంకేం సార్ అని దాటేసాం. ఎప్పుడు రమ్మంటున్నాడమ్మా చీర నిన్ను? మార్నింగ్ వచ్చేదో పూజలకు వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి, బస్ సెలవులు పంచాలి, రగ్గులు పంచాలి అంటున్నాడు కదా. మహాత్మా గాంధీ బర్త్డే లాగా, మహాత్మా గాంధీ బర్త్డే ఒకరు ఏదో గాంధీ బర్త్డే దాని గురించి కదా. ఏదో సెలబ్రిటీ నేషనల్ లీడర్ పుట్టాడు, అది చేశారు, ఇది చేశారు, అన్నదానాలు చేశారు, రక్తదానాలు చేశారు, చిరంజీవి రక్త శిబిరంలో రక్తదానం చేశారు, లేదంటే హాస్పిటల్లో పళ్ళు పంపించారు, పూలు పంపించారు. వీలైతే అది కూడా చేస్తాడేమోనే. క్షీరు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వెళ్ళిపోయి రక్తదానం బర్త్డే రోజు చేసేవాడు ఆస్ట్రేలియాలో. అవునా? క్రాస్కి ఇచ్చేవాడు, ముందు ఇచ్చేవాడు, ఇప్పుడు ఈ మధ్య ఇవ్వట్లేదు. బ్లడ్ ఆయన 40 టచ్ అయ్యాడా? ఇంకివ్వకూడదు, ఇవ్వకూడదు. నేను 50 వరకు ఓకేనేమో కదా. ఐడియల్ 40 తర్వాత బ్లడ్ మనకి తగ్గిపోతుంది అంటారా? మనకి తగ్గటం కాదు, వేరే ఎలిమెంట్స్ వస్తాయని అంటే అది వాళ్ళు చెక్ చేసుకునే తీసుకుంటారు. మనకి ఏవే ఎలిమెంట్లు వస్తాయని కాదు, మనకు 1 లీటర్ బ్లడ్ పోయింది, నీకు 1 లీటర్ బ్లడ్ పట్టాలి కదా. బిలో ది ఏజ్ ఆఫ్ 40 లీటర్ బ్లడ్ అలా పట్టేస్తుంది, మళ్ళీ ఎంతైనా 40 దాటాక బాడీలో చేంజెస్ చాలా వస్తాయి కదా పండు. 40 ఈజ్ లిమిట్ అంతే లైఫ్ లో అందరికి. 40 దాటాక ఏదైనా కూడా ఏదో అనుకుంటున్నాడు, 4-5 ఏళ్ళు పోయా తెలుస్తుంది. అందరికి ఫిట్నెస్ తగ్గుతాయి కదా, ఫిట్నెస్ తగ్గుతుంది. మెల్లిమెల్లిగా ఏదో చేసుకోవాలి. సూర్యోదయ కాంప్లెక్స్, అరే అక్కడికి వెళ్దాం అనుకున్నాం కదా. ఎక్కడికండి? ఎక్కడికి అనుకున్నాం? పెట్టికోట్స్ నా దగ్గర నేను టైట్స్ వేసుకుంటా, ఏం పర్లేదు. పెట్టికోట్ కరోనా టైట్స్ లో నువ్వు దోపితే నించోదు. నా దగ్గర ఉన్నాయి, నించోదు. కరోలా సిల్క్ సారీ కదమ్మా, జారిపోతుంది. అదే కాసేపు షూట్ 2 ఫోటోలకే కదే. అవును, ఫోటోలకే అదంటారా? ఓకే, పరిగెత్తాలా? రంగాలు ఉన్నాయి. అదే ట్రైన్ చేసింగ్ ఏం చేయక్కర్లేదు కదా, నడవక్కర్లేదు. రేపు ఎన్నింటికి అయితే వంట దాని ఇష్టం. నేనైతే 5 నుంచి రెడీ. కరోనా పొద్దున్నే లేచి వెళ్దాం అంటావా? నీ ఇష్టం, నువ్వు చెప్పు ఎప్పుడు వెళ్దాం అంటావు. ఎలా సాయంత్రమే కాబట్టి పనుది అంటే రేపు మీకు ఏమైనా అంటే పని ఉంటుందిలేండి. పని లేని రోజు ఎమర్జెన్సీ పని లేదు, ఒక 2 గంటల పని